వీడి పేరు పిట్టు. అర్థం మారకుండా ఒకే విషయాన్ని వేరే వేరే వాక్యాల్లో చెప్పడం ఎలా? దాన్నే పారాఫ్రేజ్డ్ సెంటెన్సెస్ అని మనం అంటాము. ఇప్పుడు హీజ్ నేమ్ ఈజ్ పిట్టు. ద బర్డ్స్ నేమ్ ఈజ్ పిట్టు. ఐ నేమ్డ్ హిమ్ పిట్టు. సో ఒకే వర్డ్ని, ఒకే సెంటెన్స్ని 3 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. వీటిని పారాఫ్రేజ్డ్ సెంటెన్సెస్ అని అంటాం. నేను పిట్టుని మంచం మీద కూర్చోబెట్టాను. ఐ మేడ్ హిమ్ సిట్ ఆన్ మై కాట్. ఇదే సెంటెన్స్ని 3 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐ లెట్ హిమ్ సిట్ ఆన్ మై కాట్. ఐ ప్లేస్డ్ హిమ్ ఆన్ మై కాట్. ఐ హెల్ప్డ్ హిమ్ సిట్ ఆన్ మై కాట్. ఇలా 3 డిఫరెంట్ వేస్లో కూడా మనం చెప్పచ్చు. నేను అతనికి తినడానికి జామకాయ ముక్క ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం? ఐ గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ గోవా టు ఈట్. I offered him a piece of guava. I let him eat a piece of guava. I gave him some guava to enjoy. చూసారా ఎంత బాగా ఒకే సెంటెన్స్ని 3 డిఫరెంట్ వేస్లో చెప్పాం. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ పారాఫ్రేజ్డ్ సెంటెన్సెస్ అంటే ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటి? అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఒకే విషయాన్ని 3 డిఫరెంట్ లేదా 4 డిఫరెంట్ వేస్లో ఎలా చెప్పాలి అన్న విషయాన్ని మనకి ఈ పారాఫ్రేజ్డ్ సెంటెన్స్ వల్ల బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ చైల్డ్ ఫ్రెండ్లీ వెర్షన్. చాలా సింపుల్ సెంటెన్స్లో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.